భారత రాష్ట్రపతి విశాఖపట్నానికి రానున్నారు. అయితే రేపు జూన్ 30వ తారీఖు విశాఖపట్నాన్ని పర్యటించబోతున్నారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ కన్వెన్షన్ కి ఆవిడ హాజరు కానున్నారు. కన్వెన్షన్ లోని విద్యార్థులకి డిగ్రీ పట్టా అందించడంతో పాటు ప్రతిభావంతులకి పథకాలు అందించడం కూడా జరుగుతుంది. ఆవిడ పథకాలు అందించిన తదనంతరం స్పీచ్ ఇచ్చి తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరతారు. అయితే దీనికి సంబంధించి రేపు సుమారు 1 గంట సమయానికి విశాఖపట్నంలో రానున్నారు. దీనికి సంబంధించి మరి విశాఖపట్నంలో సెక్యూరిటీ అవని అదే విధంగా పోలీస్ బందోబస్తు అన్నది చాలా దిట్టంగా ఉంది. అయితే జూన్ 29 నుంచి జూలై 1వ తారీఖు వరకు విశాఖపట్నం మొత్తం అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ నోవాటల్ నుంచి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ట్రైబల్ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ వరకు పోలీసు వారు బందోబస్తు అయితే ఉంటుందంటున్నారు. దీనికి సంబంధించి మరి అదేవిధంగా ఆవిడ పర్యటనకి సంబంధించి నారా లోకేష్ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన కూడా రేపు రానున్నారనేసి సమాచారం అందింది. దీనికి సంబంధించి రాష్ట్రపతి అదేవిధంగా నారా లోకేష్ తదితర మంత్రులు కూడా హాజరు కానున్నారు. ఇది ముఖ్య అతిథిగా ఆవిడ హాజరు కానున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా ఆవిడతో పాటు ప్రతి ఒక్కరు మంత్రులు నారా లోకేష్ అవని ఇలాగే చంద్రబాబు నాయుడు కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నట్టు మరి సమాచారం అందింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు మరి దీనికి సెక్యూరిటీ పరంగా ఇక్కడ నోవాటల్లో చాలా కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. నో డ్రోన్ ఏరియాగా దీన్ని ప్రకటించారు. అయితే నో డ్రోన్ ఏరియా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చూసుకుంటే అక్కడ ఎయిర్పోర్ట్ అదే విధంగా ఎయిర్పోర్ట్ నుంచి నోవాటల్కి వచ్చే దారిలో ప్రతి ఒక్క సిగ్నల్ పాయింట్ దగ్గర ఆవిడ ప్రయాణించే ప్రతి ఏరియా ఏదైతే ఉందో ఆ ప్రతి ఏరియాలోని ఈ యొక్క డ్రోన్ అయితే నిషేధించబడింది. అయితే అదే విధంగా జూన్ 30వ తారీఖు ట్రాఫిక్ అన్నది కొంచెం కట్టుదిట్టంగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్ అవ్వడం కానీ అదే విధంగా పలు రకాల సమస్యలు అయితే ఉంటాయనేసి మరి పోలీసు వారు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రజలు కొంచెం అప్రమత్తమై దీనికి సంబంధించి తగిన చర్యలు అయితే తీసుకోవాలని పోలీస్ సిబ్బంది అదేవిధంగా పలు అధికారులు కూడా కోరుకోవడం జరిగింది. కెమెరామెన్ సతీష్తో తరుణ్, VBC టీవీ, విశాఖపట్నం.